నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బులి ప్రధానాంశం చూస్తే పైప్ లైన్కు మళ్లీ లీకులు. రాజం రక్షిత తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎప్పటికప్పుడు లీకులు బయట పడుతూ ఉండడంతో తరచూ సరఫరాకు అంతరాయంగా ఏర్పడింది. బుధవారం పాలకొండ రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద డోల్పేట ఎస్బై ప్రాంతంలో పైప్ లైన్కు లీకులు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారిపై నీరు చేరి చెరువును తలపించింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో మరమ్మతులు పూర్తి చేశామని, గురువారం నీటి సరఫరా జరుగుతుందని ఏఈ వెంకట్రామరాజు తెలిపారు. అయితే ఇది రాజంలోని పైప్ లైన్కు నీరు ఒక్కసారి అక్కడ చెరువులో కనిపిస్తున్న వైనమైతే మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూస్తే ఆటలు ఆడేద్దాం ఆగిపోకుండా 5 ఏళ్లలో నష్టపోయిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాఠశాల విలీనం రద్దు, ఫీజు రియంబర్మెంట్స్ విడుదల లాంటి కార్యక్రమాలకు చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు పాఠశాల క్రీడలకు ఊపిరిపోయినుంది. బడులకు క్రీడా సామగ్రి సమకూర్చేందుకే కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికోసం పాఠశాలల వారీగా వివరాలు కోరుతూ సమగ్ర శిక్ష ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. క్రీడాశ్రీ పేరుతో ఆట స్థలాల అభివృద్ధి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. క్రీడాకారులకు ఇష్టమైన పరికరాలను అందించేందుకు అంతర్జాలంలో వివరాలు నమోదు చేస్తూ ఉన్నారు. 55 రకాల పరికరాలు గతంలో తేదేపా హయాంలో జిల్లా పరిషత్ సమగ్ర శిక్ష అభియాన్ నిధులు వెచ్చించి పాఠశాలకు క్రీడా పరికరాలు సమకూర్చేవారు. వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ తదితర క్రీడలకు సాధన సామగ్రి ఇచ్చేవారు. ప్రస్తుతం విద్యార్థులు ఏ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తారో వాటికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు సౌలభ్యం కల్పించారు. దీనిలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో 55 రకాల పరికరాలు ఎంపిక చేసే అవకాశం ఇచ్చారు. త్వరలో పంపిణీ చేయనున్నారు. అయితే ఉప విద్యాశాఖ అధికారి చివరిపల్లి ఏం చెప్తూ ఉన్నారు, అనుమతులు లాగానే పంపిణీ చేస్తాం. పాఠశాలలో అవసరమైన సామగ్రికి సంబంధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రక్రియ చాలా వరకు జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఆయా పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం సంతకవటి మండలం సిరిపురం ఉన్నత పాఠశాల వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులు. అయితే ప్రభుత్వ పాఠశాలలో అయితే మాత్రము చదువుతో పాటు ప్రతి విద్యార్థి కూడా ఆటలు కూడా అంతే అవసరం. అయితే గతంలో అయితే మాత్రము చాలా కనుమరుగయ్యేట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఊపిరి పోస్తూ ఉంది. క్రీడలకు ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. అది 55 రకాల పరికరాలు కూడా అందజేస్తామంటున్నారు. అలాగే ప్రతి విద్యార్థి ఏ రంగంలో అయితే మాత్రము ఆటల్లో ఉంటారో అన్నింటిలో కూడా క్రీడా రంగంలోకి అయితే మాత్రం ప్రధానంగా అన్ని కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థి ఏ క్రీడలకైతే ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ అని ఒకటే కాదు, వాళ్ళకి నచ్చిన రంగంలో చదువుతో పాటు ఆటలు కూడా మన దేశంలో ప్రధానంగా రాణిస్తూ ఉంటున్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది చిన్నతనం నుండే అది అలవాటు పడాలి కాబట్టి అది కూడా క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు అయితే మాత్రము మేము ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి ఆదేశాలు రాగానే ప్రతి ఒక్క స్కూల్లోని యొక్క చర్యలు తీసుకుని దానికి సంబంధించిన ప్రతి వాటిని కూడా ఖర్చు చేసి ప్రోత్సహిస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథలో మనం చూస్తే లెక్కలేని సమస్యలు అని అంటూ 837 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న విద్యాలయాల్లో ఒకటైన చీపురుపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సంస్థలు రాజ్యమేలుతూ ఉన్నాయి. ఇక్కడికి 3 నుంచి 10 తరగతుల వరకు చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి 837 విద్యార్థులు వస్తూ ఉంటారు. కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. నిరుపయోగంగా వదిలేతో పాడైన మరుగుదొడ్లు చూస్తూ ఉన్నాం. గదిలో పగిలిన గచ్చుపై కూర్చుని విద్యార్థులను చూస్తూ ఉన్నాం. మరుగుదొడ్లు లేక ఇక్కట్లైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4.5 ఏళ్ల కిందట నాబార్డు నిధులతో 2 మరుగుదొడ్లు సముదాయాల నిర్మాణం ప్రారంభించారు. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపేశారు. సార్వత్రిక ఎన్నికల ముందే జడ్పీ నిధులతో ఒక సముదాయం పూర్తి చేశారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవడంతో తరగతి గదుల్లోకి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంది. మరొకటి ఇప్పటికీ అసంపూర్తంగానే ఉంది. ఉపాధ్యాయులు పక్కనే ఉన్న వేరే పాఠశాలకు అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తుంది. గత తేదేపా హయాంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా వదిలేయడంతో పాడయ్యాయి. అసంపూర్తంగా నిర్మాణాలు 3.5 ఏళ్ల కిందటే 48 లక్షలు నాడు నేడు నిధులతో 4 అదనపు తరగతి గదుల నుంచి నిర్మాణాలు ప్రారంభించి చివరి దశలో ఆపేశారు.
6 నుంచి 9 తరగతులు గదుల్లో బెంచీలు లేకపోవడంతో దాదాపు 600 మంది విద్యార్థులు గచ్చులపై కూర్చుంటున్నారు. 6 బయట వంటలు, మైదానం, వరండాలో భోజనాలు చేస్తూ ఉన్నారు. వంట నిర్మాణానికి 30 లక్షలు మంజూరైన ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. విద్యార్థుల సంఖ్య తగ్గట్టు నీటి సదుపాయము, కుళాయిలు లేకపోవడంతో మధ్యాహ్నం భోజనం చేశాక బయట బోర్ల వద్దకు వెళ్ళి కంచాలు కడగాల్సి వస్తుంది. క్రీడా మైదానం పూర్తిగా పాడైపోయింది. ఈ విషయంపై ఏపీఓడబ్ల్యూఎస్ ఏఈ జాన్సన్ మాట్లాడుతూ మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు మిగిలిన పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అంటున్నారు. వంట భోజనాలు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించినట్లు మండల ఇంజనీర్ అధికారి డి రమేష్ చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. ఇది చీపురుపల్లిలోని ప్రధానమైన జిల్లా. ఇది జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమస్యలే రాజ్యమేలుతూ ఉన్నట్టుగా తెలుస్తున్న సుమారు 837 మంది విద్యార్థులు స్కూల్లో 837 మంది విద్యార్థులు సుమారుగా ఇక్కడ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అయితే కిందన కూర్చొని చదువుతూ ఉన్నట్టుగా దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. కనీసం అంటే కనీస అవసరాలు కూడా అక్కడ లేవు. అన్నం తినేసిన తర్వాత వాళ్ళ పల్లెలు కూడా కడుక్కోవడానికి పక్క బయట ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రధానమైన రహదారిపై వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వాళ్ళు ప్లేట్లే కాదు, అత్యవసర పరిస్థితుల్లో టాయిలెట్స్కి వెళ్ళాలన్నా సరే కనీసం అక్కడ బాలురే కాదు బాలికలైతే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నట్టుగైతే మనం చూస్తూ ఉన్నాం. కనీసం నిరుపయోగంగా వదిలేయడంతో పాడైపోయిన మరుగుదొడ్లు చూస్తూ ఉన్నాం. ఒక్కటని కాదు, మొత్తం చీపురుపల్లిలోని జట్టి బాలుర ఉన్నత పాఠశాలలో సమస్యలు అయితే మాత్రం రాజ్యం మేలుతూ ఉన్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం మనం చూస్తే రైతు బేజారు అంటూ ఖాళీ దుకాణాలు వెంటాడుతున్న సమస్యలు చూస్తూ ఉన్నాం. రాజాం లాంటి వాణిజ్య కేంద్రాల్లో దుకాణాలు దొరకడమే కష్టం. ఒకవేళ కావాలన్న వేలల్లో బాడుగులు ఉంటాయి. అలాంటిది నెలకి 1000 రూపాయలు దుకాణం ఇస్తామన్నా వసతులన్నీ కల్పిస్తామని చెప్తున్నా రైతు బజారులో తీసుకునేందుకు ముందుకు ఎవరు రావడం లేదు. 47 దుకాణాల్లో ఏకంగా 25 ఖాళీగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అద్దెకి తీసుకున్న 22 వాటిలో 6 వ్యాపారాలు లేక తెరుచుకోవడం లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్తగా నిర్మాణం అయ్యాక అటు నుంచి రాకుండా అడ్డుగోడ కట్టేశారు. కానీ పోనీ పాత మార్గంలో నుంచి వెళ్ళడానికి ప్రైవేటు వ్యాపారాలు వాహనాలతో మొత్తం మూసేస్తూ ఉన్నారు. దీంతో కొనుగోలుదారులు ఎవరూ వెళ్ళలేక పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ తరలిస్తున్న మేలు రైతులు రోజు వేకువజామున వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు, ఇతర పంటలు తీసుకొచ్చి పాత ఆర్టీసీ కాంప్లెక్స్లో విక్రయిస్తూ ఉన్నారు. వీరందరినీ రైతు బజారు తరలించే కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటే రైతు బజారు జనం సందడి పెరుగుతూ ఉంది. రైతు బజారులో విద్యుత్ దీపాలు వెళ్ళడం లేదు. దీంతో దుకాణాలు కూడా సాయంత్రానికి మూసివేసిన పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. రైతు బేజారుగా మారింది రైతు బజారు అనేది. ఇది ప్రధానంగా రాజం లాంటి వాణిజ్య కేంద్రాల్లో కూడాను ఇప్పటికే ఇక్కడ 47 దుకాణాలు ఏకంగా 25 ఖాళీగా ఉన్నాయి. అయితే తక్కువ కిరాయికే అయితే బాడుకే వచ్చినా సరే ఎవరు కూడా అక్కడ దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కొత్తగా రాజంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పడిన తర్వాత అడ్డుగా ఒక గోడ వేయడం జరిగింది. దానివల్ల అక్కడ అనుకునే మార్కెట్ జరగడం లేదు. పోనీ సాయంత్రం వరకు ఉందామన్నా సరే అక్కడ వీధి దీపాలని వెలగడం లేదు. అయితే ఇవన్నీ మేము ఇక్కడ చేయలేము కాబట్టి మాకు రైతు బజార్కి వెళ్ళిపోతే రైతులందరూ కూడా అక్కడికే వస్తే రైతు సందడిగా మారుతూ ఉంది. అలాగే వ్యాపారం కూడా సక్రమంగా వెళ్తూ ఉందని ఇక్కడ మొత్తం రాజ్యంలోని యొక్క సమస్యలు అయితే తెలుస్తున్నామండి. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.